రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమ్మీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి కుట్రకోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై ప్రభుత్వం వెంటనే అధికారులు చర్యలు పొందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి ప్రకారమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి హైదరాబాద్ లో 17 మంది ఉన్నారు. 17 మంది కూడా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అందులో డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత మెజారిటీ ఉండొచ్చు అని చెప్తారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్ గా నేను చెప్పడం ఇబ్బంది. కన్ఫర్మేషన్ తీసుకున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలను అంత ఉమ్మడి కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాలు వద్దు. ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్లో ఇప్పుడే మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రభాకర్ గారు, మీరు హైదరాబాద్ మంత్రిగా ఉన్నారు. గతంలో చాలా మాట్లాడుతుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు. ఐ డోంట్ వాంట్ టు పాలిటిక్స్. ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం. మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతున్నాం. గ్లోబల్ చూసినారు. మన ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం. ఫైర్కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం.